భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిధిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేసుకుంటూ క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొందించి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా క్రీడాకారులను తయారు చేయాల్సినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా రాజకీయాలతో మలినమైపోయి మనం చూసాం. తాజాగా కూడా మాట్లాడుకున్నాం. ఎలాంటి రాజకీయాలు, ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నారో కూడా మాట్లాడుకున్నాం. అండ్ అదే సమయంలోనే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో తిష్ట వేసినటువంటి కీలకమైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని పూర్తిగా మరింతగా దిగజార్చే విధంగా దిగజారడానికి కూడా కారణమవుతుంది. ఒకవైపు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష స్థానం మీదేమో విజయవాడ టీడీపీ ఎంపీ లోక్సభ కేశినేని చిన్ని గారు ఉన్నారు. అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ప్లేస్లో ఏమో రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా ఇద్దరు లోకేష్ గారికి సన్నిహితులైన సానా సతీష్ గారు అయితే లోకేష్ గారికి చాలా సన్నిహితులు, విజయవాడ కేశినేని చిన్ని గారు అయితే చంద్రబాబు గారికి సన్నిహితులు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్యం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక పెద్ద జంజాటంగా తయారైపోయింది. మామూలుగానే అది రాజకీయ పునరేకీకరణ కోసం అది వాడుకుంటూ ఉన్నారు. మొత్తం రాజకీయాలు ప్రవేశించేసి మొత్తం రాజకీయ నాయకులే దాన్ని నడుపుతూ ఉన్నారు. అయినా కూడా ఏవైనా ఓవరాల్గా కార్యవర్గం తీసుకోవాల్సిన నిర్ణయాలు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని గారే ఒంటి దుప్పోకడలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు అని ఇటు సానా సతీష్ గారు లోకేష్ గారికి ఫిర్యాదు చేశారట. నేను తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ఆయన ఎక్కడా ముందుకు రావడం లేదు అని ఇటు కేశినేని చిన్ని గారు కూడా లోకేష్ గారికి ఫిర్యాదు చేశారని చెప్పి అంటూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్యం. ఇప్పుడు కేశినేని చిన్ని గారు విజయవాడ వరద బాధితులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సాయం చేస్తుంది అన్నారు. ఏం కాలే. ఇంకా ఆస్ట్రేలియాలో రాణించినటువంటి నితీష్ కుమార్ రెడ్డికి ప్రోత్సాహకం ప్రకటించారు. ఏం అందలే. ఇవి రెండు ఏమన్నా కనుక డబ్బులు రిలీజ్ చేయాలంటే సంతకాలు చెక్ పవర్ ఎవరికి ఉంటుంది? కోశాధికారికి, సెక్రటరీగా ఉంటుంది. కానీ ఈ సెక్రటరీగా ఉన్న సానా సతీష్ ఏమో ఆయన సంతకం పెట్టట్లేదట. ఎందుకనంటే కార్యవర్గం తీసుకోవాల్సిన నిర్ణయాలు అధ్యక్షుడు ఒకడే ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రకటించుకుంటూ పోతారు. నేనైతే డబ్బులు సంతకం పెట్టనని చెప్పి ఆయన అంటున్నారట. ఒక అధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయాలు మీరెందుకు అమలు చేయాలని చెప్పి చిన్ని, కార్యవర్గం తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరెట్లా నియంతృత్వంగా తీసుకుంటారని చెప్పి ఈయన. వీళ్ళిద్దరు పంచాయతీ లోకేష్ గారి దగ్గరికి చేరిందట. ఏమంటారు, కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం. అంతేనా? వీళ్ళిద్దరికీ సర్ది చెప్పలేక ఈ పంచాయతీ ఎట్లా తెంచాలో తెలియక మొత్తం మీద అయితే నానబెడుతూ ఉన్నారట. ఆ నానబెట్టడం కథ ఏమో కానీ ఈ క్రికెట్ అసోసియేషన్లో రాజకీయాలు దూరేసి ప్రతిభ ఉన్నలను బయటకు తీయడం పక్కన పెట్టేసి పూర్తిగా పొలిటిసైజ్ అయిపోతే ఇక ఏం మాట్లాడుకోవడానికి ఏముంది? క్రీడలు, క్రికెట్, క్రీడాకారుల గురించి.